పనిలోకి పిలిచారని వెళ్ళాను. కానీ అక్కడ సారాయి తాగమని టార్చర్ చేశారు సార్. అందుకని దానిపైన ఇంకా ఉండలేక అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను సార్. వారం రోజులుగా ఎందుకు వెళ్ళడం లేదు? ఒంటి మీద ఏంటి గాయాలు? అదేంటండి? భయపడకుండా చెప్పు. లేదు సార్, ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నడుచుకుంటారు. ఇచ్చే డబ్బులకి మేము అరిచే దాంట్లోనే ఉంటుంది వాళ్ళకి సంతోషం. 4 రోజుల ముందు వెళ్ళిన చోట ఒక అతను ఇలా చేశాడు సార్ నన్ను. అందుకని కాస్త ఒంట్లో బాలేక వెళ్ళలేకపోయాను. ఇన్ని బాధలు తట్టుకున్నావు, వాళ్ళు గంజా కొట్టమన్నందుకే పారిపోయావా? అలా ఏం లేదు సార్. మా పేదరికంలో ఉన్నంతవరకే సార్ మాకు ఈ పరిస్థితి. మాకు కూడా కుటుంబం ఉంది కదా సార్. ఇంతిలా కాల్చాడే, ఎవడు వాడు? భయపడకుండా చెప్పు. నెరవి తోటలో ఉండే సిక్కీ కన్నా డ్రైవర్ సార్. లారెన్సా? సార్, మీకు తెలిసిన వాళ్ళ? క్షమించండి సార్. ఆరోగ్యం జాగ్రత్త. ఇంకో పని ఉంటే చూసుకో. అలాగే సార్. వెళ్ళు. రేయ్ సార్. సార్, ఈ అమ్మాయిని చూసావా నువ్వు? లేదు సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. హలో. ఏంటి సార్, అక్కడక్కడా తిరిగి చివరికి మొదలుపెట్టిన చోటుకే వచ్చారా? మీరేం చేసినా కూడా ఆ కేసుని మీరు పూర్తి చేయలేరు. ఒకడు వాడి భార్యని చంపేసి వాళ్ళ భార్య కనిపించలేదని వాడే కంప్లైంట్ ఇచ్చాడు. బాడీ కనిపించినా కూడా మీరు ఏమీ చేయలేరు కదా. ఏదైనా మిస్ అయిన చోట వెతికితేనే దొరుకుతుంది. ఇది తెలియకుండా మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. హలో హలో. సార్. ఆల్బర్ట్. సార్, నాకు లాస్ట్గా వచ్చిన కాల్ని ఇమీడియట్గా ట్రేస్ చేయండి.